ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 11 బుధవారం. ఈరోజు అష్టమి తిథి పూర్తిగా ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. నూతన వాహనాలు కానీ నూతన భూములు కొనుగోలు చేసే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. జనసహకారం కూడా మీకు బాగుంటుంది. ఈరోజు వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. అశాంతిని కలిగించే సంఘటనలు కొన్ని జరగవచ్చు. నిరాశను కలిగించే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. పాలు కానీ బియ్యం కానీ పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జనసహకారం బాగుంటుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజు జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు పనివారి సహకారం కూడా బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా ఈరోజు మీకు బాగుంటుంది. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, ఆత్మీయ స్త్రీలతో అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము అధికమవుతుంది. నీలం రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలను అనగా బొబ్బర్లను ఈరోజు మీరు పేదవారికి కానీ పక్షులకు కానీ ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారంలో నూతన అవకాశం కానీ అందుకుంటారు. జనసహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ బాగుంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పనిచేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టములో చంద్ర సంచారం వల్ల మీ మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. చాలా పనులు సునాయాసంగా ఈరోజు పూర్తి చేస్తారు. అష్టములో రవి సంచారం ఉంది. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున సప్తములో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభాలను, ఆదాయాలను అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. అష్టమంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కోలేక మీరు వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో అపార్థాలకి, అనవసరంగా కలహాలకి అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడమే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున తృతీయములో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు సాధించుకుంటారు, తండ్రి నుంచి కూడా సహకారం అందుకుంటారు. షష్టంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు, అనగా మనసా వాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. దశంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, కుటుంబంలో కూడా అశాంతికి అవకాశం ఉంది, జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వసజారం చేయండి, సిద్ధి సాయినాథుని దర్శించండి, సిద్ధి సాయినాథుని స్తోత్రాలు కానీ జీవిత చరిత్ర కానీ పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలు, పెద్దల సహకారంతో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు, ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో బుధ సంచారం ఉంది, ఆలోచనలు కలిసి రాదు, వ్యాపార నష్టము, వ్యాపారపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. తెలుపు రంగు బసజారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసరపప్పు కానీ పెసర్లు కానీ ఈరోజు మీరు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజు జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు, సంతోషంగా ఉంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, సాంప్రదాయ వ్యాపారంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు, మంచి ఆదాయం కూడా అందుకుంటారు. దశమంలో కేతువు సంచారం ఉంది, మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు పనిచేసే ఫలితనానికి, మీ శ్రమకు, మీ త్రికరణ శుద్ధికి తగిన గుర్తింపు, గౌరవము లభిస్తుంది, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, తండ్రి సహకారంతో ఆదాయం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు, విందు వినోదాల్లో పాల్గొనే విధానం కనిపిస్తుంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో శని సంచరిస్తున్నాడు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పనివారి సహకార లోపం ఇబ్బందిగా కనిపిస్తుంది. చందనపు రంగు బసధారణ, ఆంజనేయ స్వామి సందర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు, గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు, బ్యాంకు లావాదేవీలు, రావాల్సిన ఆదాయము చేతికి అందుతుంది. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు, ఆదాయం అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల జన సహకారము, పనివారి సహకారం బాగుంది, ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, ఆలోచనలు కలిసి వస్తాయి, మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో రాహువు సంచరిస్తున్నాడు, మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి, దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. నీలం రంగు వసధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది, జన సంబంధాలు పెరుగుతాయి, ఆత్మీయులతో కలిసి వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచములో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యార్థులకు మంచి లాభాలు వస్తాయి. దశములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి లాభాలు, విజయాలు అందుకుంటారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు, జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది,
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అలాగే అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు పడి ఇబ్బందిని కొని తెచ్చుకుంటారు. విజయాలు అందుకోలేకపోతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పేద పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.